యమునా నదీమ తల్లి ఆలయం. ఆ కొండల వెనకనే యమున నురగలతో పరుగులు తీస్తూ ఉంటుంది. ముందు పంచముఖ ఆంజనేయుడు. నమస్కరించుకుందామా? అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభూ. పదండి గుళ్ళోకి వెళ్దాం. చక్క దీపాల వెలుగుతో మేము సాయంకాలం దర్శించుకోవడానికి వెళ్ళాం. అక్కడ యమునోత్రిని చూసుకుని వచ్చాక ఈ కుషిమఠ్ గాంవ్ నుంచే మనం యమునోత్రికి వెళ్తాం. అక్కడ దర్శించుకొచ్చాక ఈ కుషిమఠ్ గాంవ్లో ఉన్న యమునామాత టెంపుల్. ఇది ఏడాది పొడుగునా ఉంటుంది. ముఖ్యంగా 6 నెలలు అక్కడ మూసేసాక అందరూ ఇక్కడే కోల్చుకుంటారు యమునమ్మని. ఇక వీళ్ళందరికీ దాహార్తికి యమునమ్మే కదా ఆధారం. యమున నల్లగా ఉంటుందని గుళ్ళో మాతను కూడా కొంచెం ఆకుపచ్చ రంగులో పెట్టారు. అక్కడ యమునోత్రిలో మధ్యలో యమునామాత ఉండి అటుపక్క ఇటుపక్క గంగా సరస్వతులను కూడా పెట్టారు. ఇక్కడ కేవలం యమునామాత ఆలయమే ఇది. చక్క గుళ్ళో కూర్చోపెట్టి పూజ చేస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ గుడికి. యమున రక్షించు తల్లి, యమునమ్మ రక్షించు.